శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఆంధ్రనాయక శతకము 8వ భాగం. శౌర్యమెక్కించి విశ్వామిత్రుడూరకదొడరింపదాటకదునిమినావు దేహి వాక్య నిర్బంధంబు త్రోయలేక మరిమురి మారీచు నరికినావు వెనుకంజ వైచిన విడువక పైకిరా నరుడుగా కరుతల దరిగినావు ముర్రోయనుచు దేవమునుల్వారెన్నాళ్ళు మనుసరింప దశాస్యుని దునిమినావు కాని రోసంబుగలదె నిక్కముగ నీకు మనసు మెత్తని వాడవే మనగవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: నీవు దయాశాలివి అంటారు స్వామి, కాని విశ్వామిత్రుని మాట విని ఆడదని చూడకుండా తాటకను సంహరించి వేశావు. నీ భార్య మాట విని మారీచుని తుంచావు. రణమందున వెనుకడుగు వేసిన కరుని నాశనం చేసినావు. పలుమారులు దేవర్షులు వేడగా రావణుని నాశనం చేశావు. వారు వీరు ప్రేరేపిస్తే చేశావు, కాని నీకంటూ రోషము లేదా? నీ మనసు మెత్తనిది అని అనవచ్చునా స్వామి? నీవు శిష్ట రక్షకుడిలా కనపడతావు, కాని దుష్టులనే పేరున ధనుజుల కులాన్ని నాశనం చేసిన వాడవు. నీ మనసు కఠినత్వమైనదే అన్నాడు కవి. కొంచెము వనిదాసి నించుక దండింప పగబట్టి అది ఎన్ని పాట్లు పెట్టే బలిమిని బట్టి శూర్పణక నాసిక గోయక అది నీకు బిదపనెంతల తెచ్చే చిన్నతనంబున జనకి పోదోలిన మారీచుడునరించే మాయలెన్ని నిరపరాధి వాలిని ఉరుసరాహతి కూర్ప వాని ఇల్లాలెంత వగచితిట్లే స్వామి వయ్యేమి ఎరుగవు స్వల్ప కార్య కారణంబున ఎన్నెన్ని కథలు పుట్టే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, చిన్న పని అని చూడకుండా దాసీది అని దండించేటానికి నీవు దుందుడుకు పనులు చేస్తూ ఉంటావు. నీవు బాల్యమునందు దుందుడుకు పనులు చేసిన కారణమున నీ దుఃఖానికి కారణాలైనవి. ఆటపాటలతో కాలితో తన్నుట చేతనే కదా మందర నీ పైన పగబూని కైకేయి ద్వారా నిన్ను అరణ్యాలకు పంపేందుకు కృత్యమును ప్రారంభించినది. అడవులలో తిరుగునప్పుడు శూర్పణక నిన్ను వలచి నీ చెంతకు చేరి నిన్ను కోరుకొనగా దానిని లక్ష్మణుకు అప్పగించి ముక్కు చెవులు కోయించినావు. ఆమె అందువల్ల పగ పెంచుకొని రావణ రూపమునకు నీకు ఆపద రూపంలో వచ్చింది. విశ్వామిత్రుడి యాగరక్షణ సమయములో మారీచుని నీవు బాలుడని వదిలిపెట్టినావు. కాని అందువల్ల అతడు ఎన్నో మాయా విద్యలు నేర్చుకొని కపటి రూపమున నీ దగ్గరకు వచ్చి నిన్ను కష్టముల పాలు చేసి నీ ఇల్లాల్ని నీకు దూరం చేసినాడు. నీకెటువంటి అన్యాయము చెయ్యని వాలిని మాత్రము చెట్టు చాటు నుండి చంపుట వల్ల అతని భార్య తారాదేవి నిన్నెన్ని రకములు తిట్టినదో కదా. ఇవి అన్నీ నీకు దుఃఖహేతువులైనవి. కొన్ని నీవు కోరి తెచ్చుకున్నవి, కొన్ని వాటంతట అవియే వచ్చినవి అని నా నమ్మకము స్వామి అన్నాడు కవి. నీ పేరు వినుటకే యోపక చెవి గంట కట్టుకొన్నాతని కావనేమి
కలన నీతో గత్తి కట్టుకపోరాడు వాని సోదరుని బ్రోవ పనేమి నీకు అదింపదగు మహాపాతకుండటు చేరి నీ వాడననగ మన్నింపవేమి మాయ వేషములని మర్మ మార్గ మరయుచున్న విమత దూతల వట్టి విడువనేమి పతిత శరణాగతావన ప్రకట దీక్ష లోకముల కబ్బురంబుగ నీకె కలదో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, నీ పేరు విన్నంతనే, నీ పేరు పలికినంతనే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు. అటువంటిది నీ పేరు వినటానికి చెవిని గంటగట్టుకున్న వారిని కావవేమి నీవు? కలనైనా నీతో కట్టిగట్టుకు పోరాడవలసిన సోదరుని ప్రోవగా పని ఏమి నీకు? శత్రువుల పట్ల పాపుల పట్ల నీకున్న కరుణ ఇంతింత అనరానిది. ఘంటాకర్ణుని విభీషణుని రాకను, రాకాసురుని రావణుని గూఢచారులను క్షమించి వదిలిపెట్టావు కదా, అట్లే నిన్ను నిలదీస్తున్న దూషిస్తున్న నన్ను కూడా రక్షించు స్వామి. నీ మహిమ తెలియక నిన్ను నిందించుట లేదు. నీ మహిమలు తెలిసి నీ మహిమ నువ్వు చూపించుకోవటం లేదని, నీ ఆలయాన్ని నువ్వు పునరుద్ధరించుకోవటం లేదని బాధతో నేను నిన్ను నిలదీస్తున్నాను తండ్రి. తప్పైనా నిన్ను నిలదీయుట నాకు తోచిన కార్యమే అనిపించుచున్నది. కావున నన్ను రక్షించే భారం కూడా నీదే అని అంటున్నాడు కవి. పరసిన శస్త్రంబే బహుముఖంబుల దైత్యవామిని మర్మముల్ వ్రచ్చి వెడల ముందు దూసిన బాణమున కన్నా సరిమించి వెనుకమ్ము దైత్యుల విరుగబొడుల నేసిన మార్గణం బెదురు రెక్కి ఇతరాస్త్రమడచి క్రవ్యాదుల మగుడజేయ నిగిడించిన శరంబే నిర్నరారుల దృంచి తొడి తనకు దదోనకు చేరా దొలగి రసురులు కొంత నీ బలిమి తెలిసి ముష్టి నీదెంత నీ అస్త్రముల దేవింత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. నీ అస్త్రబలమే రాక్షసులను తరిమినది కాని నీ భుజబలము కాదు. నీ మొదటి అస్త్రము రాక్షసుల రహస్య స్థానాలను భేదించుట, తరువాత వారిపై బాణము ఓడినట్లుగా చేసినది, ఆ పై బాణములను వెనుదిరుగునట్లుగా చేసినది, ఆ పై వేసిన బాణములు రక్కసులను సంహరించి మరలా నీ అమ్ముల పొదిలో దూరి నీకు పేరు తెచ్చినది. ఇదయ్యా స్వామి నీ యొక్క అస్త్రబలము. అడవిలోన తెరువర్ల నుడుగక తినుచున్న జాడు దాని వధించుటర్హమగునే చిక్కిన వారికి చేతులెంతయు చూచు మొండి వాని వధించ ముఖ్యమగునే ఎక్కడెక్కడనైన నేరుక తినుకాకి కన్ను బొడుచుట గనగుణంబే కడువ్రేటు బడి గడ్డి కరచిన మారీచు దరిమి బాధించుట నెరతనంబే ఎవ్వరే రాజులు నరించి రెట్టి పనులు చేసితివి కనిద్దేని చేయగలవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. అకార్యములు చేయుట నీకే తగినది స్వామి. తన దారిలో వచ్చిన బాటసారులను తినుట తాటక యొక్క నేరమా? కాదు కదా. భోజనాయుతమైన తన చేతుల మధ్య చిక్కిన ప్రాణిని చంపుకుని తింటుట కబంధుడి నేరమా? అదీ కాదు కదా. దొరికిన దానిని ఏరుకు తినే కాకి కన్ను పొడుచుట నీకు ఘనకార్యమా? ఏమి ఘనము తండ్రి. విశ్వామిత్ర యాగరక్షణా కాలమున చావు తప్పి కన్నులొట్టబోయిన మారీచుని వెంబడించి హింసించినవే, అది నీకు న్యాయమనిపిస్తున్నదా? స్వామి, ఈ కార్యములు నీవు తప్ప ఇంకా ఎవ్వరూ చెయ్యలేరు.
అని కవి అంటున్నారు. రాజకార్యపరుండు తేజోబలాదికుడు ఆంజనేయుడు మృత్యుడగుట చేసి అమిత శౌర్యుడు ప్లవంగమకులేశుడెన జుడరలేని స్నేహితుడగుట చేసి విమత మర్మగ్నుడు విశ్వాస భరితాత్ముడఖిల విభీషణుండాప్తుడగుట చేసి సుమనస్కుల మనస్కుల అమృతముల వాక్యంబులు బొసగ ఆశీర్వదించుటను చేసి లంక సాధించితివిగా నిలావు చేత నిర్జరారుల గెలువంగ నీతరంబే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, రాజకార్యాలు చేయటంలో అధిక తేజోబలవంతుడివి అని నీకు పేరుంటుంది. అలాగే నీ యొక్క భక్తుడైనటువంటి ఆంజనేయుడు కూడా రాజకార్యపరుండు, అమిత తేజోబలాధికుడు. అటువంటి ఆంజనేయుడు నీకు మృత్యుడు దాసుడగుట చేత అమిత శౌర్యపరుండైన అవంగమకులేశుడు అంటే కపిరాజుతో నీకు స్నేహాన్ని ఏర్పరిచి అరలేని స్నేహాన్ని మీ ఇద్దరి మధ్య అగ్ని సాక్షిగా పుట్టించి ఒప్పందం చేసినాడు. అటువంటి విమత మర్మగ్నుడు, విశ్వాసం కలిగినటువంటి వాడు విభీషణుడు నీకు ఆప్తుడైనందువల్ల మంచివారు నిన్ను దీవించటం వల్ల లంక సాధించినావు కాని నీ యొక్క బలము చేత కాదు. నీవు లంకను గెలుపొందుటకు మిక్కిలి బలశాలి అయిన హనుమ, అపరిమిత ధైర్య సాహసాలు గల సుగ్రీవుడు, ఇంటి గుట్టు తెలియజేయగల విభీషణుడు నీ చెంత ఉండుట చేతనే నీవు ఓటమి పాలు కాకుండా గెలిచినావు. దేవతలు మునుల యొక్క ఆశీర్వాద బలము నీకు తోడుగా ఉన్నది సుమా, ఇది నీ యొక్క ఘనత కాదు, వారిది అని అంటున్నాడు కవి. నడువజాలదని జానకి నెత్తుకని ముందు నడచు విరాదుని నరకుటేమి, చనువున వైదేహి చను బిడ్డవలే నోటబట్టిన ఎంది కనుగొంగొటేమి, సీత సంతోషింప చిత్ర వేషము దాల్చి తిరుగుమారీచుని నరకుటేమి, తల్లి వలె తెచ్చి ధరణిజను అశోకవని నిల్పరావణుండు తునుముటేమి, కోపమటులేమి వారు మహాపరాధులైన ముక్తి ప్రసాదార్హులగుట ఏమి, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, నీకింత కోపం ఎందుకయ్యా? సీతాదేవి నడవలేదని ఎత్తుకుని నడిచిన విరాధుణ్ణి సంహరించినావు. బిడ్డవలే సీతాదేవి వక్షమును పట్టుకున్న మాలకాకిని బాణముతో కొట్టినావు. తల్లిని సంతోషపెట్టదలిచిన మాయలేడి అయిన మారీచుని పీచ మణచినావు. తల్లి అని అశోకవనిని భద్రపరిచిన రావణునిపై దండెత్తి మరీ సంహరించినావు. వారు నిజముగా దోషులైనా వారికి మోక్షం ఎందుకు ఇచ్చినావు? ఇచ్చుటకు కారణమేమిటి అని స్వామివారిని కవి నిలదీస్తున్నాడు. పరరాజ్యకాంక్షలో బొట్టకుండెదవైన సుగ్రీవు నగరంబు చూడరాదే, పరదనంబున కాస పడకయుండెదవైన నాలుక నరకాయి నంటరాదే, పరయోషపై నిచ్చబాయకుండెదవైన అలసూర్పణక ముక్కు నిలువరాదే, పరదానవుల ద్రుంప బంతగించెదవైన మూల దైత్యుల దోలి పుచ్చరాదే, చేసిన ప్రతిజ్ఞలో నుండు వీసమైన దప్పువో కుండ నడచిన ధార్మికుడవో, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, నీ యొక్క ఘనకార్యాలు చాలా ఉన్నాయి. పరరాజ్యకాంక్ష నీకు లేకుండా ఉన్నట్లయితే సుగ్రీవుడి నగరానికి నీ వెళ్ళవలసిన పని ఏముంది? ప్రధానములకు ఆశపడకుండా ఉన్నవాడివే అయితే ఒక రాయిని అంటకూడదా? శూర్పణఖ ముక్కును ఎందుకు కోయించావు?
దానవులను ఎందుకు చంపించావు? చేసిన ప్రతిజ్ఞ కోసము తప్పు లేకుండా ధార్మికుడివై ఉన్నాను అన్నట్లుగా ఉండి శపథాలను చెల్లించటం కోసం ధర్మవర్తనుడివే అయిన నీకు పరరాజ్యాపేక్ష, పరధనాకాంక్ష, పరస్త్రీవాంఛ, కీర్తికాంక్ష కూడా లేదు కదా స్వామి, ఎందుకు ఇటువంటి దుష్కృత్యాలు చేయించావు అని అడుగుతున్నాడు. నిర్ణయాత్ములే కాని నిత్యాగ్నిహోత్రాది కర్మ నైష్ఠికులైన గనులుగారే, శుచి శూన్యులే కాని సూత్రాది పాఠక ప్రకట వేదార్థ బోధకులు కారే, సత్యహీనులే కాని చంద్రశేఖర పాద పద్మ పూజనందా పరులుగారే, మాయికులే కాని మంత్ర ప్రయోగ గోప సంహరణ క్రియాచరణులుగారే, కులము బ్రాహ్మణ్యంబు దైత్య కులము నెట్లు కూల్చితివి బ్రహ్మహత్యకు గొంకక, అహహ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. నిత్యాగ్నిహోత్రం చేసిన కర్మనైష్ఠికులైనటువంటి ఘనుడు, శుచి శుభ్రత కలిగినవాడు, వేదమును పఠించేవాడు, సత్య పదమున సంచరించేవాడు, నిత్యము శివపూజ దురంధరుడు అయినటువంటి రావణాసురుణ్ణి నీవు ఎందుకు చంపాలనుకున్నావు? మంత్రప్రయోగ సంహరణాది క్రియలు చేయలేదే? బ్రాహ్మణ కులమున పుట్టిన దైత్యుడు రావణాసురుని కూల్చి బ్రహ్మహత్యకు నీవు బ్రహ్మహత్యా పాతకానికి జరవలేదెందుకు? రాక్షసులు కఠినాత్ములే అయినప్పటికీ నిత్యాగ్నిహోత్రులు, వేదాధ్యాయన పరులు అయినటువంటి అపవిత్రులు కాని శంకర భక్తి పరాయణులైనటువంటి మంత్రాల యందు బహు నేర్పరులు అయినటువంటి వారిని సంహరించుటకు నీకు చేతులెలా వచ్చాయి స్వామి అంటున్నాడు కవి. ఒక్క వేటున కూలునో వాలి బలచాలి చెట్టు మాటొగ్గి వేచితివి గాని, మొనసి నీల్గొనే పంక్తి ముకుండు తన్నాభికామృత కుంభ మగల గొట్టితివి గాని, కుంభకర్ణుడు రక్షక్షోణిలో దీరునే తీరని నిద్రయోగి యోధీర్చగాని, చెక్కునే ఇంద్రజిత్తునకు సోదరుండ నిశము నిద్రలు మాని అడచెగాని, ఇందరాయంబులెరుంగదు ఇందువలన మడశిరసురులు నీ చేత మడియువారే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. నీవు చంపిన వీరులందరూ వారి యొక్క మరణ రహస్యము నీ వెరుగుట వలనే చచ్చిపోయిరు గాని నీ శూరత్వమేమీ కాదయ్యా. చెట్టునాటు నుండి వాలిని చంపినావు. నాభీస్థలంలో అమృత భాండం ఉందని విభీషణుడు చెప్పగా రావణుని కూల్చినావు. నీ వీరత్వం వల్ల ఇంద్రజిత్తు నీవు పట్టలేదు. 14 ఏళ్లు ఉపవాసమునర్చిన లక్ష్మణుడి వల్ల అతడు చచ్చునని తెలిసే నీవతడికి ఆహారం ఇయ్యకుండా విచారించకుండా 14 సంవత్సరాలు అతడిని ఉపవాస దీక్షలో ఉంచగలిగినావు అని కవి స్వామివారిని అంతర్గతంగా పొగుడుతూ పైకి మాత్రం నింద చేస్తూ ఉన్నాడు.